అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. ఈ రోజు మీరు గౌరవం అనేది పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇంటి పెద్దల ఆశీర్వాదం మరియు ఆప్యాయత మీకు లభిస్తుంది. నియమాలు మరియు క్రమశిక్షణను నిర్వహిస్తారు. వ్యాపారాల సమన్వయం అనేది పెరుగుతుంది. లావాదేవీలలో స్పష్టత కొనసాగిస్తారు. సహచరులను వెంట తీసుకొని నడుస్తారు. సమర్థత బలపడుతుంది. శ్రమలో పెరుగుదల ఉంటుంది. కష్టపడి స్థలాన్ని కాపాడుకుంటారు. పని వేగం మెరుగ్గా ఉంటుంది. సానుకూల పనితీరును కొనసాగించటం జరుగుతుంది. అవసరమైన పనులలో వేగం అనేది కొనసాగిస్తారు. రొటీన్ మరియు కంటిన్యూటీపై దృష్టి ఎక్కువగా ఉంచుతారు. మరియు రాసేటప్పుడు చదివేటప్పుడు శ్రద్ధ ఎక్కువగా పెడతారు. విద్యార్థులు మరి ఈరోజు వినయాన్ని కాపాడుకుంటారు. రిస్క్ తీసుకోకండి. విద్యార్థులు ఈరోజు ప్రేమ విషయానికి దూరంగా ఉంటే మేలు. తొందరపాటుతో వ్యవహరించకూడదు. వృత్తి నైపుణ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగ సేవా రంగాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు. అప్రమత్తత మరియు సరళతను నిర్వహించటం వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో వ్యాపార విషయాల కార్యాచరణ పెరుగుతుంది. నియమాల మీద క్రమశిక్షణ మీద పనులు చేస్తారు. వ్యాపారాల్లో సమన్వయం అనేది పెంచుకోవడం జరుగుతుంది. సహచరులను వెంటనే తీసుకొని నడుస్తారు. సమర్థత బలపడుతుంది. శ్రమలో పెరుగుదల ఉంటుంది. కష్టపడి స్థలాన్ని కాపాడుకుంటారు. ఇక సానుకూల పనితీరు కూడా కొనసాగిస్తారు. ఈరోజు లావాదేవీలలో అప్రమత్తత అనేది కొనసాగించాలి. అప్పు ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు. సహకార స్ఫూర్తి కొనసాగించండి. సమయం ఈ ప్రకారం ప్రవర్తించడం ద్వారా మీ పని జరుగుతుంది. ప్రేమ స్నేహం విషయంలో సంబంధాలలో సానుకూలత ఉంటుంది. మీటింగ్తో ఉత్సాహంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు పరిష్కరించబడతాయి. మీ ప్రియమైన వారి నుండి మద్దతు కొనసాగిస్తారు. సన్నిహితులతోటి కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు. గౌప్యత పాటిస్తారు. బంధువుల సహకారంతో ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఆనందం కూడా పెరుగుతుంది. మరి ఈరోజు ఆరోగ్య విషయాల్లో అధిక బరువు లాంటివి ఎత్తుకోవడం మానాలి. ఇక ఈరోజు మీరు పని చేసేటప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యము. లేకపోతే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామరస్యాన్ని కొనసాగించాలి. సహకార స్ఫూర్తిని కలిగి ఉంటారు. శారీరక అసౌకర్యాలైతే కొనసాగే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరియు సమతుల ఆహారాన్ని సేకరించాలి. యోగా, వ్యాయామం మరియు ప్రాణాయామం చేస్తుండటం ద్వారా మేలు కలుగుతుంది. అదృష్టపు సంఖ్య 8 మరియు లక్కీ కలర్ చూసినట్లయితే గులాబీ. ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే గనక సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి. మరియు సాయిబాబా ఆలయ దర్శనం తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. పప్పు ఉప్పు దానం చేయండి. బట్టలను దానం చేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.